తెలుగుదేశం పార్టీ పుట్టుక ఒక చరిత్ర, అదొక విప్లవం, అదొక ప్రభంజనం, అదొక సునామీ. ఇలా ఎన్ని చెప్పినా కూడా తక్కువే. అంతకు మించి 3.5 దశాబ్దాల ముందు ఏకధాటిగా ఒకే పార్టీ ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉంది. 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన దగ్గర నుంచి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచే పాలన వారే ముఖ్యమంత్రులుగా ఉంటూ వచ్చారు. విశాలాంధ్రలో సైతం అదే సాగింది. దానికి అతిపెద్ద బ్రేక్ వేస్తూ కేవలం 9 నెలల వ్యవధిలోనే తెలుగుదేశం అని ఒక పార్టీ అప్పటికి 9.5 దశాబ్దాల వయసు కలిగిన కాంగ్రెస్ ని ఢీకొట్టి ఓడించడం అంటే అది ఒక గొప్ప చరిత్ర అని అంతా అంటారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అలా ఎప్పుడూ ఎన్నడూ జరగలేదు. అందుకే ఆ ఘన విజయం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే 1982 మార్చి 29న హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అప్పటి వెండితెర సినీ నటుడు ఎన్టీఆర్ టీడీపీ అని ఒక ప్రాంతీయ పార్టీని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఆయన 9 నెలల పాటు చైతన్య రథం మీద ఉమ్మడి ఏపీ అంతటా కూడా తిరిగారు. అలా 9 నెలల్లో వచ్చిన ఎన్నికలను ఎదుర్కొన్నారు. అంతేకాదు ఏకంగా 200 దాకా సీట్లు సాధించి సీఎం అయిపోయారు. దానికి ఆనాటి ఒక ప్రముఖ దినపత్రిక పెట్టిన హెడ్డింగ్ తెలుగుదేశం సూపర్ హిట్ అని. అంతేకాదు ఎన్టీఆర్ విజయ దరహాసంతో ఉన్న నిలువెత్తు ఫోటోని ఒకవైపు వేస్తే మరోవైపు నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ విషాద వదనంలో కూర్చుని తల మీద చేయి పెట్టుకున్నట్లుగా ఉన్న మరో ఫోటో వేసింది. ఇక్కడ టీడీపీ సూపర్ హిట్ అని రాయడానికి ఒక అందం అర్థం ఉంది. ఎన్టీఆర్ సినీ నటుడు, ఆ ఫీల్డ్ నుంచి వచ్చి రాజకీయాల్లో విజయం సాధించారు. దాంతో సినీ పరిభాషలోనే ఈ విజయాన్ని ఆ పత్రిక రాస్తూ హైలైట్ చేసింది అన్నమాట. ఇక 1983 జనవరి 5న ఉమ్మడి ఏపీలోని 294 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ మొత్తం సీట్లకు పోటీ చేస్తూ 1-2 సీట్లు ఇందిరాగాంధీ రెండవ కోడలు మేనకా గాంధీ ఏర్పాటు చేసిన సంజయ్ విచార్ మంచ్ కి కేటాయించింది. అలా ఆ పార్టీ నుంచి ఒకరిద్దరు నెగ్గారు. టీడీపీ సొంతంగా గెలిచింది. ఆనాడు బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు జరిగాయి. దాంతో పోలింగ్ ముగిసిన వెంటనే 6వ తేదీన కౌంటింగ్ మొదలెట్టారు. అలా 6వ తేదీ ఉదయం నుంచే ట్రెండ్స్ తెలిసినా కూడా టీడీపీ ఆధిక్యత సాధించింది అని తెలియడానికి అర్ధరాత్రి దాటింది. దాంతో టీడీపీ విక్టరీ వార్తను 1983 జనవరి 7వ తేదీన పేపర్లో ప్రచురించడం జరిగింది. ఆనాటి పేపర్లు కూడా హాట్ కేకుల మాదిరిగా అమ్ముడు పోవడం ఒక విశేషంగా చెప్పుకున్నారు. ఇక జనవరి 9న ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణం చేశారు. అంతేకాదు రాజ్ భవన్ లో ఎప్పుడు ప్రమాణ స్వీకారాలు జరిగే దానిని ఎన్టీఆర్ మార్చి ఎల్బీ స్టేడియంలో ప్రజలందరి సమక్షంలో ప్రమాణం చేయడం అప్పట్లో మరో పెద్ద ముచ్చటగా చెప్పుకున్నారు. మొత్తానికి టీడీపీ ఎన్ని విజయాలు సాధించినా కూడా తొలి విజయం మాత్రం ఎంతో మధురమైనది, అపురూపమైనది అని చెప్పక తప్పదు. ఆ విజయాన్ని ప్రతి ఏటా టీడీపీ అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆనాటి టీడీపీ ఘన విజయానికి సంబంధించిన సమాచారం అందరికీ విశేషంగా ఆకట్టుకుంటూ ఉంది.